ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఒక అమూల్యమైన సత్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడి కృపద్వారా మనల్ని మనం ఎలా బలపర్చుకోవాలో తెలుసుకుందాం. మన జీవితంలో కొన్నిసార్లు బలహీనతల వల్ల పొరపాట్లు జరుగుతుంటాయి. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తాడు? ఆయన మనల్ని విడిచిపెట్టేస్తాడా? లేక మనల్ని బలపరుస్తాడా? ఈ ప్రశ్నలకు వాక్యం ద్వారా సమాధానం వెతుకుదాం. దేవుడు హృదయాన్ని చూసేవాడు. సాధారణంగా సమాజంలో ఎవరైనా తప్పు చేస్తే వారిని అవమానపరుస్తారు. కాని కృపావాక్యంలో ఒక్కసారి యేసును అంగీకరించిన వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగానే చూస్తాడు. బాహ్యరూపాన్ని బట్టి నిర్ణయించే మనుష్యుల వలె కాకుండా దేవుడు హృదయాన్ని పరిశోధిస్తాడు. అందుకే సౌలు చేసిన పొరపాట్లకు దేవుడు అతన్ని తిరస్కరించాడు. కాని దావీదు హృదయం సరైనది కాబట్టి అతని బలహీనతలో కూడా దేవుడు అతన్ని ఆదుకున్నాడు. పశ్చాత్తాపపడే హృదయం దేవునికి ఎంతో ఇష్టం. ఆత్మ మన బలహీనతలలో సహాయం చేయును. రోమీయులకు రాసిన పత్రిక 8:26 ప్రకారం మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. మనం ఎలా ప్రార్థన చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. మనకు ఏది అవసరమో, ఏది ఎప్పుడివ్వాలో దేవునికి తెలుసు. కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఆలస్యమవ్వడం కూడా మన మేలుకే కావచ్చు. మన నోటిని, మన ప్రవర్తనను అదుపులో ఉంచుకునే కృపను ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. సమస్తమూ సమకూడి మేలుకే జరుగుతుంది. దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సమస్తమూ సమకూడి మేలుకే జరుగుతుంది. మీలో బలహీనతలున్నా మీరు పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధిస్తే ఆ బలహీనతలను కూడా దేవుడు మీ మేలు కోసం వాడుకోగలడు. అయితే మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, బలంగా ఉండాలన్నదే దేవుని చిత్తం. ఎలీషా ప్రవక్త అనారోగ్యంతో ఉన్నా అతని ఎముకలలో దేవుని శక్తి ఉంది. అలాగే మనం కూడా మన బలహీనతలను జయించి ఆత్మీయంగా ఎదగాలి. దేవుని సారూప్యంలోకి మారుట. దేవుడు మనల్ని ముందుగానే ఎరిగి తన కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యంలోకి మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె మారి ఆయనను ముఖాముఖిగా చూస్తాము. అప్పటివరకు మనల్ని ఆత్మీయంగా, ఆర్థికంగా బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాము వలె, దావీదు వలె మనం కూడా అన్నింటినీ జయించి ఘనముగా ముగించాలి. ప్రార్థన. నజరేయుడైన యేసయ్య, నీ బిడ్డలందరినీ దీవించండి. వారి బలహీనతలలో నీ బలమును ప్రసాదించండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారు అడిగేవాటికంటే, ఊహించేవాటికంటే అత్యధికమైన దీవెనలు వారికి దయచేయండి. ప్రతి ఒక్కరూ అబ్రహాము వలె ఆశీర్వదించబడి నీ సారూప్యములోకి మారునట్లు కృపచూపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.